Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకుల హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మే 6 ఈరోజు ఆత్మసాక్షి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యవనిక మీద ఏ పతాక రెపరెపలాడుతుందో వీరు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు, స్థిరీకరించేశారు. దాదాపు మొత్తం 175 నియోజకవర్గాలకు కాను అన్ని నియోజకవర్గాల్లో ఆత్మసాక్షి టీమ్స్ వాళ్ళు వెళ్ళి చేసినటువంటి ఈ పరిశోధనాత్మకమైనటువంటి దాదాపుగా ఇది చివరి నివేదిక అనుకోవచ్చు. మనకు వాళ్ళు అందించినటువంటి నివేదిక. ఇక్కడ వీళ్ళు 18 నుంచి 30 సంవత్సరాలు, అట్లాగే 31 నుంచి 45 సంవత్సరాలు, 46 నుంచి 55 సంవత్సరాలు, ఆ తర్వాత 55 సంవత్సరాలు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీసు, ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్సు, వేజ్ సీకర్సు, అట్లాగే స్టూడెంట్స్ ఆఫ్ ఏజ్ 18 అండ్ అబోవ్ అంటే ఇంక్లూడింగ్ ఫస్ట్ టైం ఓటర్స్, ఆ తర్వాత అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీసు, పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్సు, ఆటో డ్రైవర్సు, ఆర్టీసీ ఎంప్లాయీసు, ఆశా, అంగన్వాడీ, డిడబ్ల్యూఐ, డ్వాక్రా విమెను, ఆ తర్వాత డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అండ్ ఓసీస్ అండ్ ఆల్సో కన్సిడరింగ్ ద సబ్ క్యాస్ట్ ఇన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓసీ ఆల్సో, బేసింగ్ ఆన్ ఎకనామికల్ స్టాండర్డ్స్, పూర్, వెరీ పూర్, మిడిల్ అండ్ రిచ్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని, అట్లాగే స్మాల్ బిజినెస్ కమ్యూనిటీ, తర్వాత లోకల్ బాడీ లీడర్స్ సచ్ యాజ్ సర్పంచ్ ఆఫ్ గ్రామ పంచాయతీస్, ఎంపీటీస్, ఆల్ పార్టీస్, ఆల్ క్యాడర్స్ మొత్తం అనమాట. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరితో వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఆత్మసాక్షి గ్రూప్ ఏదైతే ఉందో, శ్రీ ఆత్మసాక్షి గ్రూపు, మూర్తి గారు, విఆర్ మూర్తి గారు సిఇఓ, బిఈ ఐఐటి ఖరగ్పూర్, ఎంటెక్ ఐఐటి కాన్పూర్, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, శ్రీ ఆత్మసాక్షి గ్రూప్, ఐపీఎస్ఎస్ టీమ్, ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ టీమ్ హైదరాబాదు. విఆర్ మూర్తి గారితో పాటు శ్రీ సాయిరామ్ గారు, ఎంటెక్ ఐఐటి చెన్నై, డాక్టర్ రామారావు గారు, ఎంఎస్సి పిహెచ్డి, జె శ్రీకాంత్ గారు, మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. వీళ్ళు కలిసి అంటే వీరి నాయకత్వంలో కావచ్చు, వీరి మార్గదర్శకత్వంలో కావచ్చు, కొంతమంది బృందాలుగా విడిపోయి వీరు రాష్ట్ర వ్యాప్తంగా సాగించినటువంటి పరిశోధనాత్మకమైన తీరు ముచ్చటగలుపుతోంది. వైఎస్ఆర్సీపీ 48.5% ఓట్ షేర్తో ముందంజలో ఉంది అని అంటే మే 6 నాటికి, సోమవారం నాటికి ఈ నివేదిక తెలియజేస్తుంది. కూటమి తెలుగుదేశం, జనసేన, భాజపా 46% ఓట్లతో 2.5% ఓట్లతో వెనకబడి ఉంది. ఇతరులు 3.5%, అట్లాగే అన్డిసైడెడ్ ఓటర్స్ మరియు సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎస్విఎఫ్ అంటారు 2%. అంటే 5.5% ఒక విధంగా చెప్పాలంటే ఈ 5.5% ఏదైతే ఉందో అది నిర్ణయాత్మక శక్తి అని చెప్పచ్చు. వాస్తవానికి 2.5% ముందంజలో ఉన్నటువంటి వైకాపా ఆ 2.5%ని ఇక్కడ ఈ 5.5%లో ఉన్నటువంటి ఇతరులు, న్యూట్రల్ ఓటర్సు, అట్లాగే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్, వీళ్ళల్లో మార్పు వస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి లాభించవచ్చు. ఏ విధంగా ఎలా ఉంటుంది అని మనం ఆ నియోజకవర్గాలలోకి వెళ్ళిపోయే ముందు మరొకమారు 48.5% వైఎస్ఆర్సీపీ, 46% కూటమి, ఇతరులు 3.5%, అన్డిసైడెడ్ ఓటర్స్, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2%గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అంటే మే 6 వైకాపా 95 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ నివేదిక తెలియజేస్తుంది. కూటమి 54 స్థానాల్లో విజయం సాధిస్తోంది. హోరాహోరీ పోరు జరుగుతున్నటువంటి నియోజకవర్గాలు అక్షరాల 26. ఈ హోరాహోరీ పోరు జరుగుతున్నటువంటి నియోజకవర్గాలు అక్షరాల 26. ఇప్పుడు మనం ఒకసారి నియోజకవర్గాల్లోకి వెళదాం. ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికి ఇచ్చాపురం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు, బెందాళం అశోక్. పలాసకు వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు, సీదిరి అప్పలరాజు గారు. ఇక్కడ టెక్కలికి వచ్చేటప్పటికి టెక్కలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. పాతపట్నంకి వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు, రెడ్డి శాంతి గారు. శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి మీకు వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గారు విజయం సాధించబోతున్నారు. ఆముదాల వలస కోన రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఎచ్చర్ల వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి గారు విజయం సాధించబోతున్నారు. రాజాం ఎస్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ గారు విజయం సాధించబోతున్నారు. పాలకొండ ఎస్టీ వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. నరసన్నపేట హోరాహోరీ పోరు జరుగుతోంది నరసన్నపేటలో. ఇక విజయనగరం ఉమ్మడి
జిల్లాలోకి వచ్చేటప్పటికి బొబ్బిలి అనూహ్యంగా వైకాపా అభ్యర్థి ఇక్కడ సంబంగి చిన్నప్పల నాయుడు గారు విజయం సాధించబోతున్నారు. శృంగవరపు కోటకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ళ లలిత్ కుమార్ గారు విజయం సాధించబోతున్నారు. నెల్లిమర్ల హోరాహోరి పోరు లోకం నాగమాధవి జనసేన అభ్యర్థి, అట్లాగే బడుకొండ అప్పలనాయుడు గారు హోరాహోరి పోరు జరుగుతుంది నెల్లిమర్లలో. విజయనగరంకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ కొలగట్ల వీరభద్రస్వామి గారు విజయం సాధించబోతున్నారు. గజపతి నగరానికి వచ్చేటప్పటికి బొత్స అప్పలనరసయ్య గారు విజయం సాధించబోతున్నారు వైకాపా అభ్యర్థి. పార్వతీపురం ఎస్సీ అలజంగి జోగారావు గారు విజయం సాధించబోతున్నారు. సాలూరు ఎస్టీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కురుపాం ఎస్టీ పాముల పుష్పశ్రీవాణి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. చీపురుపల్లి వైకాపా అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారు విజయం సాధించబోతున్నారు. విజయనగరం పూర్తి చేసుకుని మనం ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలోకి అడుగు పెట్టాం. పాయకరావుపేట ఎస్సీ వంగలపూడి అనిత గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అనకాపల్లి ఇక్కడ జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు. గాజువాక తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు విజయం సాధించబోతున్నారు. చోడవరం వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ గారు విజయం సాధించబోతున్నారు. అరకు ఎస్టీకి వచ్చేటప్పటికి ఇక్కడ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. మాడుగులకు వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థి అనురాధ విజయం సాధించబోతున్నారు, బూడి ముత్యాల నాయుడు గారి కుమార్తె. నర్సీపట్నంకి వచ్చేటప్పటికి తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు విజయం సాధించబోతున్నారు. పాడేరు ఎస్టీకి వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. యలమంచిలకు వచ్చేటప్పటికి ఇక్కడ వైకాపా అభ్యర్థి కనబాబురాజు గారు విజయం సాధించబోతున్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు విజయం సాధించబోతున్నారు. పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారు విజయం సాధించబోతున్నారు. విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు గారు విజయం సాధించబోతున్నారు. విశాఖపట్నం సౌత్ ఇక్కడ వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు విజయం సాధించబోతున్నారు. విశాఖపట్నం నార్త్ వైకాపా అభ్యర్థి కె కన్నపరాజు గారు విజయం సాధించబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్ హోరాహోరీ పోరుగా ఉంది. ఆడారి ఆనంద్ కుమార్ వైకాపా అభ్యర్థి, అట్లాగే తెలుగుదేశం అభ్యర్థి గణబాబు గారు. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టాం. పత్తిపాడు నియోజకవర్గంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల సత్యప్రభు గారు విజయం సాధించబోతున్నారు. పిఠాపురం యాజ్ ఆన్ టుడే May 6, 2024 హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇక్కడ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే వైకాపా అభ్యర్థి వంగా గీత గారుల నడుమ హోరాహోరీ పోరు అయితే జరుగుతోంది. ఇదమిద్దంగా ఎవరు విజయం సాధిస్తారో ఈ నివేదిక తేల్చి చెప్పలేదు. తర్వాత కాకినాడ రూరల్ కూడా పంతం శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ గారు జనసేన అభ్యర్థి, వైకాపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇదమిద్దంగా ఎవరు విజయం సాధిస్తారో ఈ నివేదిక తేల్చి చెప్పడం లేదు. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చంద్రరాజప్ప గారు విజయం సాధించబోతున్నారు. కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గారు విజయం సాధించబోతున్నారు. రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అమలాపురం ఎస్సీ పినిపే విశ్వరూప్ గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. రాజోల్ ఎస్సీ హోరాహోరీ పోరు వైకాపా జనసేన అభ్యర్థుల నడుమ జరుగుతోంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు గారు విజయం సాధించబోతున్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. రాజానగరం వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా విజయం సాధించబోతున్నారు. రాజమండ్రి సిటీ మీకు వైకాపా అభ్యర్థి మార్గాని భరత్ గారు విజయం సాధించబోతున్నారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు విజయం సాధించబోతున్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ గారు విజయం సాధించబోతున్నారు. రంపచోడవరం ఎస్టీ వైకాపా అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గారు విజయం సాధించబోతున్నారు. పి గన్నవరం ఎస్సీ వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. అనపర్తి వైకాపా అభ్యర్థి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. తుని వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా గారు విజయం సాధించబోతున్నారు. నిడదవోలు వైకాపా అభ్యర్థి గడ్డం శ్రీనివాస నాయుడు గారు విజయం సాధించబోతున్నారు. ఆచంట హోరాహోరీ పోరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పితాని సత్యనారాయణ గారు వైకాపా అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు వారి ఇరువురి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గారు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించబోతున్నారు. వారు మూడోసారి వరుసగా విజయం సాధించబోతున్నారు. ఉంగుటూరు వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు గారు విజయం సాధించబోతున్నారు. ఏలూరు వైకాపా అభ్యర్థి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని గారు విజయం సాధించబోతున్నారు. పోలవరం ఎస్టీ వైకాపా అభ్యర్థి మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు. వారు విజయం సాధించబోతున్నారు. చింతలపూడి ఎస్సీ హోరాహోరీ పోరు తెలుగుదేశం అట్లాగే వైకాపా అభ్యర్థుల నడుమ. దెందులూరు వైకాపా అభ్యర్థి కొటార అబ్బాయి చౌదరి గారు విజయం సాధించబోతున్నారు. గోపాలపురం ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు విజయం సాధించబోతున్నారు. కొవ్వూరు ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. నర్సాపురం మీకు జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు విజయం సాధించబోతున్నారు. భీమవరం హోరాహోరీ పోరుని తలపిస్తోంది. ఇక్కడ వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారుల నడమ అసలు ఎవరుపై చేయి సాధిస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నివేదిక ఎవరు విజేతగా నిలుస్తారో ఇదమిద్దంగా తేల్చి చెప్పలేదు. ఉండి
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. తణుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ రాధాకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు. నూజివీడు వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాపరావు గారు విజయం సాధించబోతున్నారు. తిరువూరు ఎస్సీ వైకాపా అభ్యర్థి స్వామిదాస్ గారు విజయం సాధించబోతున్నారు. గన్నవరం హోరాహోరి పోరు, ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశం అభ్యర్థి, వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వీరిరువురి నడుమ హోరాహోరి పోరు జరుగుతుంది. ఎవరు విజయం సాధిస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి. కైకలూరు వైకాపా అభ్యర్థి దూల నాగేశ్వరరావు గారు విజయం సాధించబోతున్నారు. పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు విజయం సాధిస్తున్నారు. పెడన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గారు విజయం సాధిస్తున్నారు. పామరు ఎస్సీ వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గారు విజయం సాధిస్తున్నారు. జగ్గయ్యపేట హోరాహోరి పోరు, శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అట్లాగే వైకాపా అభ్యర్థి సామినేని ఉదయ్ భాను గారుల నడుమ హోరాహోరి పోరు జరుగుతోంది. మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు విజయం సాధించబోతున్నారు. నందిగామ ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఇక్కడ గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని గారు విజయం సాధించబోతున్నారు. విజయవాడ తూర్పు వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ గారు విజయం సాధించబోతున్నారు. విజయవాడ వెస్ట్ వైకాపా అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు విజయం సాధించబోతున్నారు. బందరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు విజయం సాధించబోతున్నారు. అవనిగడ్డ హోరాహోరి పోరుగా మారింది. వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గారు, అట్లాగే జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారు హోరాహోరి పోరు జరుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి అడుగు పెడితే గురజాల నియోజకవర్గం హోరాహోరి పోరు, వైకాపా అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు తెలుగుదేశం అభ్యర్థి. తాడికొండ ఎస్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారు విజయం సాధిస్తున్నారు. వినుకొండ హోరాహోరి పోరుగా మారింది. జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అట్లాగే బొల్ల బ్రహ్మనాయుడు వైకాపా అభ్యర్థి హోరాహోరి పోరు. వేమూరు ఎస్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కా ఆనందబాబు గారు విజయం సాధిస్తున్నారు. పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళి నరేంద్ర గారు విజయం సాధిస్తున్నారు. పెదకూరపాడు వైకాపా అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు విజయం సాధిస్తున్నారు. మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధిస్తున్నారు. నరసరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధిస్తున్నారు. గుంటూరు తూర్పు షేక్ నూరి ఫాతిమా విజయం సాధిస్తున్నారు. తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబుత్తుని శివకుమార్ గారు విజయం సాధిస్తున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ బాబు విజయం సాధిస్తున్నారు. బాపట్ల కోన రఘుపతి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. అలాగే పత్తిపాడు ఎస్సీ మీకు హోరాహోరి పోరు జరుగుతోంది తెదేపా వైకాపా అభ్యర్థుల నడుమ. గుంటూరు పశ్చిమ వైకాపా అభ్యర్థి విడుదల రజనీ గారు విజయం సాధించబోతున్నారు. రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించబోతున్నారు. చీరాల వైకాపా అభ్యర్థి కరణం వెంకటేష్ గారు విజయం సాధించబోతున్నారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు విజయం సాధించబోతున్నారు. కందుకూరు వైకాపా తెదేపాల నడుమ హోరాహోరి పోరు జరుగుతోంది. కొండపి ఎస్సీ మరొక మారు డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి వారు విజయం సాధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హ్యాట్రిక్ సాధించబోతున్నారు. కనిగిరి ఇక్కడ కూడా హోరాహోరి పోరు వైకాపా తెదేపాల నడుమ జరుగుతోంది. దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ విజయం సాధించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. పరుచూరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గారు విజయం సాధించబోతున్నారు. అద్దంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపేట రవికుమార్ గారు విజయం సాధించబోతున్నారు. సంతనూతలపాడేసి హోరాహోరి పోరు తెదేపా వైకాపాల నడుమ. మార్కాపురం వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు అన్నారు రాంబాబు గారు. గిద్దలూరు వైకాపా అభ్యర్థి నాగార్జున రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. ఎర్రగొండపాలెం ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఉదయగిరిలో మేకపాటి విజయం సాధిస్తున్నారు. అట్లాగే వెంకటగిరికి వచ్చేటప్పటికి హోరాహోరి పోరు ఇక్కడ కురగొండ లక్ష్మీప్రియ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి హోరాహోరి పోరు వైకాపా అభ్యర్థి. కావలి వైకాపా అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి గెలుపొంది ఇవారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. గూడూరు ఎస్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. సూళ్లూరుపేట ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. ఆత్మకూరుకు వచ్చేటప్పటికి వైకాపా అభ్యర్థి మేకపాటి వారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. కోవూరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఆ తర్వాత నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పి నారాయణ గారు విజయం సాధిస్తున్నారు. నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. కడప వైకాపా అభ్యర్థి అంజాద్ బాషా గారు విజయం సాధించబోతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలకు అడుగు పెట్టాం. మైదుకూరు హోరాహోరి పోరు సెట్టిపల్లి రఘురామరెడ్డి గారు వైకాపా అభ్యర్థి, అట్లాగే పుట్టా సుధాకర్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వారు 2 పర్యాయాలు ఓడిపోయి 3వ పర్యాయం పోటీ పడుతున్నారు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గారు. కోడూరు ఎస్సీ వైకాపా అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులు గారు విజయం సాధించబోతున్నారు. బద్వేల్ ఎస్సీ దాసరి సుధా వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు విజయం సాధించబోతున్నారు. కమలాపురం వైకాపా అభ్యర్థి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. జమ్మలమడుగు డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు. రాజంపేట
వైకాపా అభ్యర్థి మేడం మల్లికార్జున రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు. ఇప్పుడు మనం ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి అడుగుపెట్టాం. నందికొట్కూరు ఎస్సీ డాక్టర్ దారా సుధీర్ వైసీపీ అభ్యర్థి వారు విజయం సాధిస్తున్నారు. డోన్ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. పత్తికొండ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. పత్తికొండ కంగాటి శ్రీదేవి గారు. బనగానపల్లి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థి గంగుల విజయేందర్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు. కోడుమూరు ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. శ్రీశైలం హోరాహోరీ పోరు తెదేపా వైకాపాల నడుమ. కర్నూలు టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారు విజయం సాధిస్తున్నారు. ఆలూరు వైకాపా అభ్యర్థి, నంద్యాల శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి వైకాపా అభ్యర్థి, ఎమ్మిగనూరు బుట్టా రేణుక గారు వైకాపా అభ్యర్థి, మంత్రాలయం వైకాపా అభ్యర్థి, పాణ్యం కటసాని రాంభూపాల్ రెడ్డి వైకాపా అభ్యర్థి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఉరవకొండ పయ్యావుల కేశవ్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. హిందూపూరు కనీ వినియోగని రీతిలో హోరాహోరీ పోరుగా మారింది. తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారు, వైకాపా అభ్యర్థి దీపిక గారు. ఎవరు గెలుస్తారో ఈ నివేదిక ఇతమిద్దంగా తేల్చి చెప్పడం లేదు. మడకశిర ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. పుట్టపర్తి వైకాపా అభ్యర్థి వీరు మరొకమారు శ్రీధర్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. పెనుగొండ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇది అవకాశాన్ని చూపిస్తోంది. పెనుగొండ గెలుస్తున్నట్టు మనకు ఈ నివేదిక తెలియజేస్తుంది. పెనుగొండ కదిరి వైకాపా అభ్యర్థి మక్బూల్ అహ్మద్ విజయం సాధిస్తున్నారు. అనంతపురం జిల్లాలోకి మనం అడుగుపెట్టాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. గుంతకల్లు వైకాపా అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. తాడిపత్రి మరొకమారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. సింగనమల ఎస్సీ హోరాహోరీ పోరు. అనంతపురం అర్బన్ మరొకమారు అనంత వెంకటరామరెడ్డి గారు ఇక్కడ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కళ్యాణదుర్గం హోరాహోరీ పోరుగా మారింది. అంత సులభం కాదు. తలారి రంగయ్య వర్సెస్ ఏ సురేంద్రబాబు. ఇప్పుడు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి అడుగు పెడితే మదనపల్లి వైకాపా అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు విజయం సాధించబోతున్నారు. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరొకమారు జయకేతనం ఎగురవేయబోతున్నారు. పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. పొంగనూరు వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. శ్రీకాళహస్తి హోరాహోరీ పోరుగా ఉంది. తెదేపా వైకాపా అభ్యర్థులలో ఎవరు విజేతగా నిలుస్తారో తేల్చి చెప్పడం కష్టంగా ఉంది. తంబళ్లపల్లి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. తిరుపతి వైకాపా అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. సత్యవేడు ఎస్సీ వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ విజయం సాధించబోతున్నారు. నగిరి హోరాహోరీ పోరు ఆర్కే రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్. గంగాధర్ నెల్లూరు ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. చిత్తూరు హోరాహోరీ పోరు తెదేపా అభ్యర్థి జగన్మోహన్ వైకాపా అభ్యర్థి విజయానంద్ రెడ్డిల నడుమ. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ వైకాపా అభ్యర్థి సునీల్ కుమార్ గారు విజయం సాధించబోతున్నారు. యాజ్ ఆన్ టుడే అంటే May 6 మండే విఆర్ మూర్తి గారు CEO BE IIT ఖరగ్పూర్, ఎంటెక్ IIT కాన్పూర్, సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ వారు ప్రత్యేకించి తెలుగు రాజ్యానికి అందజేశారు. ఆత్మసాక్షి గ్రూప్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మూర్తి గారితో పాటు శ్రీరామ్ గారు, డాక్టర్ రామారావు గారు, జె శ్రీకాంత్ గారు వారు అందజేసినటువంటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం 95 స్థానాలు 175 నియోజకవర్గాల్లో 95 స్థానాలలో వైకాపా విజయం సాధిస్తుందని, 54 స్థానాలలో ఇప్పటి వరకు కూటమి విజయం సాధిస్తుందని, మరొక 26 స్థానాలలో హోరాహోరీ పోరు జరుగుతోందని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఈ నివేదిక మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.